ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ గురించి మనం చెప్పుకోబోతున్నామండి. ఇది ఫుల్గా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్. ఈ మెథడ్ అనేది మనం ఉపయోగించి మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఎలాంటి కోరికైనా, అది డబ్బు విషయమైనా, లేదంటే ఇంకేదైనా సమస్య కావచ్చు, కోరిక కావచ్చు, ఏదైనా తీరాలి అనుకుంటున్న ఆశ కావచ్చు, ఏదైనా సరే మనం కోరుకున్న విధంగా జరిపించేటువంటి ఒక పవర్ఫుల్ మెథడ్. ఈ మెథడ్ అనేది మనం ఉపయోగించి చేసినట్లయితే మనం కోరుకున్నటువంటి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం. అది 2 గంటల్లో అవ్వచ్చు, 2 రోజుల్లో అవ్వచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చు. మనం కోరుకునేటువంటి కోరికను బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఫుల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. చాలా చాలా సూపర్ పవర్ఫుల్ మెథడ్. ఖచ్చితంగా ఇది ట్రై చేసినప్పుడు మనం ఆశించినటువంటి మంచి రిజల్ట్ అనేది చూడగలం. అది డబ్బైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈ మెథడ్ అనేది మనం ఎలాంటి సమయాల్లో ఉపయోగించవచ్చు అంటే, మనం ఏదైనా సరే మనకు రావాల్సిన మనీ అనేది రాకపోవటం కానీ, మనకు లేట్ అవటం, ఏదైనా లోన్లు అలాంటివి పెట్టుకున్నప్పుడు మనకు శాంక్షన్ అవ్వకపోవటం, లేదంటే మీ అబ్బాయి జాబ్ అనేది మీరు ట్రై చేస్తున్నా ఇంకా జరగలేదు అన్నప్పుడు కానివ్వండి, మీకు ఏదైనా సరే ఒక కోరిక అనేది చాలా రోజులుగా తీరడం లేదు, అది డబ్బుకు సంబంధించి అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, చాలా అప్పు అనేది ఉన్నారు, ఆ అప్పు అనేది మీరు ఎంత సంపాదిస్తున్నా తీరడం లేదు, కానీ మీరు కొనాలనుకున్న ఏదైనా పొలం కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, వాటికి మీకు అన్ని చేతిలో డబ్బులుండి కూడా అవి కొనలేక ఏదో ఒక అడ్డంకులు అనేది వస్తూ ఉన్నప్పుడు కానీ, అలాంటప్పుడు మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మీరు ఉపయోగించినప్పుడు, ఈ సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనేది ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మీకు అది మీరు అనుకున్న గడియల్లోనే, ఇప్పుడు మనం 2 లక్షల లోన్ అనేది పెట్టారనుకోండి, అది తీర్చగలిగే శక్తి అనేది మీకున్నప్పుడు మీరు ఇలాంటివి చేసినప్పుడు అది న్యాయబద్ధంగా మీకు ఖచ్చితంగా ఆ మెథడ్ మీకు సక్సెస్ అవుతుంది. లేదు 2 కోట్లు కావాలి, 3 కోట్లు కావాలి అని చెప్పి మనకు ఆశకు మించి మనం అడిగినప్పుడు అలాంటి కోరికలు అనేటివి తీరవండి. ఖచ్చితంగా మనకు సరితూగి మనం చేయగలిగి మనకు కావలసినవి మన శక్తి కొలది ఉన్న కోరికలు మాత్రమే నెరవేరుతాయి. కాబట్టి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది కదా అంటే, మీరు మీ తాహతకు మించి మీరు కోరికలు కోరటం అలాంటివి అనేటివి భగవంతుడు కానీ, ప్రపంచ శక్తి కానీ ఎవ్వరూ కూడా వాటిని మీకు తీరడానికి సహకరించరు. ఇలాంటివి చేసినప్పుడు మేము అడిగిన డబ్బు కానీ, మేము కోరుకున్న కోరిక కానీ తీరుతుందా అని మీరు అడిగితే మటుకు ఖచ్చితంగా మనం చేసే ఏ పనైనా కానీ ఫస్ట్ మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం పూర్తిగా మన అన్కాన్షియస్ మైండ్కి ఏదైతే పదే పదే చెప్తామో అది ఖచ్చితంగా మనకు తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంచభూతాలు కావచ్చు, ప్రపంచ శక్తి కావచ్చు, మనం పదే పదే జరగాలి అని కోరుకున్నప్పుడు ఆ ఆశ తీర్చడానికి వాళ్ళ ఆశీర్వాదం, దైవ అనుగ్రహంతో పాటు వాళ్ళ ఆశీర్వాదం కూడా మనపై ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం పాజిటివ్తో ఇది జరుగుతుంది మనకు అనే ఆశతో మనం ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఫలిస్తుందండి. ఒకసారి చేసి చూడండి, జరిగిన వెంటనే ఖచ్చితంగా మీరు మరొకసారి చేయాలని కూడా మీకు అనిపిస్తుంది. ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన విధంగా మనం బ్లాక్ ఇంక్తో కాకుండా రెడ్ ఇంక్ కానీ, గ్రీన్ ఇంక్ కానీ, బ్లూ ఇంక్తో కానీ చూపించిన విధంగా సింబల్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని, పెన్ తీసుకొని, అది ఏ ఇంక్ అయినా కావచ్చు, బ్లాక్ ఇంక్ తప్ప, ఆ పెన్నుతో ఇప్పుడు చూపించిన విధంగా ముందు సర్కిల్ అనేది వేసుకోవాలండి. ఆ సర్కిల్ వేసుకున్న తర్వాత పైన చూపించే సింబల్ ఎఫ్ అనే సింబల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఎవరి కోరిక గురించి చేయాలనుకుంటున్నారో, మీ కోరికైనా కావచ్చు, లేదంటే పక్క వాళ్ళ కోరిక కావచ్చు, మీ బ్రదర్సు, సిస్టర్సు, మీ చిల్డ్రన్సు, మీ అమ్మా నాన్న ఎవరిదైనా అవ్వచ్చు, వాళ్ళకి తీరాలి అనుకున్నప్పుడు వాళ్ళ పేరు అనేది రాసుకోవాలి. కింద అనేది
విష్ అంటే వాళ్ళకి ఏది జరగాలి అని ఆశిస్తున్నారో, డబ్బు గురించి జరగాలి అనుకున్నప్పుడు డబ్బు అని, ఉద్యోగం గురించి అయినప్పుడు ఉద్యోగం అని, అప్పుల అయినప్పుడు అప్పు అని, సొంత ఇంటి కల అయినప్పుడు సొంత ఇల్లు అని, ఇలా మీకు పెళ్లి గురించి అయినప్పుడు పెళ్లి అని, ఏదైతే జరగాలి అనుకుంటున్నారో మీ విష్ అనేది ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మీరు ఆ ప్రపంచ శక్తికి మీరు చెప్పుకోవాలన్నమాట. మీ విష్‌ని ఒక్కసారి మనసులో చెప్పుకొని దాన్ని మీ వైపుగా మడవాలండి. దాన్ని మీ వైపుగా గుండ్రంగా మడవాలి. అలా మడిచిన దాన్ని ఏదైనా ఒక లబ్బర్‌తో గానీ, లేదంటే ఒక దారంతో గానీ అలా కట్టివేయాలి. అలా కట్టివేసిన ఈ పేపర్‌ని మీ ఇంటి ముందున్నటువంటి ఏదైనా చెట్టు కింద, అలా చెట్టు మొదట్లోనో, లేదు అంటే ఆ చెట్టు కింద ఏదైనా ప్లేస్ ఉన్నప్పుడు పెద్ద చెట్టు అయ్యుంటది. దాని కిందొచ్చేసి కొంచెం తవ్వి ఎవ్వరు దాన్ని మళ్ళీ తవ్వడానికి కానీ, దాన్ని తీసి చూడడానికి గానీ వీలు లేకుండా దాన్ని కప్పివేయాలి. మా ఇంటి దగ్గర చెట్లు లేవండి. మేము టౌన్‌లో ఉంటున్నాం కదా! మాకు చెట్లనేటివి లేదు అంటే, మీ ఇంట్లో ఏదైనా చిన్న కుండీ పెట్టుకోనున్నా కూడా ఆ కుండీలో అయినా సరే దాన్ని తవ్వేసి దాని లోపలనేది పూడ్చేయొచ్చు. ఇంకా మాకు అట్లాంటి పెరట్లో గూడా మాకు ఏం చెట్టు లేదు, మాకు ఒక కుండీ గూడా లేదు అన్నప్పుడు మీరు బయటికి ఎప్పుడైనా సరే అలా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించినా బయట కుండీలైనా కప్పివేయండి. అలా ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది రాసాము అనే సంగతి మీరు మర్చిపోవాలి. అలా చేసినప్పుడు ఏంటి అంటే మీ విష్ అనేది ఖచ్చితంగా చిన్న కోరిక అయితే గనక 2 గంటల్లో కానీ, లేదు ఇంకొంచెం పెద్ద కోరిక అంటే 2 రోజుల్లో కానీ మీరు కోరుకునే కోరికను బట్టి ఆ టైం తీసుకొని ఖచ్చితంగా మీకు ఒక దాని గురించిన ఒక సంకేతం గానీ, ఒక వార్త గానీ, ఆ కోరిక నెరవేరటం గానీ అనేది జరుగుతుంది. ఇది నమ్మకం మీదే పూర్తిగా బేస్ అయ్యి ఉంటుందండి. కాబట్టి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ట్రై చేయండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది మనం ఒక మంచి పని కోసం చేస్తున్నాం కాబట్టి మీరు రావు కాలం, అలాగే యమగండం లాంటి టైంలో కాకుండా ఇంకా ఏ మంచి టైంలోనైనా, ఏ రోజైనా, ఎప్పుడైనా నాన్ వెజ్ తినైనా, తినకపోయినా పీరియడ్స్ టైంలో ఉన్నా సరే చేయండి. ఓన్లీ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు. ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి. మీరు కావాల్సినంత అనుకున్నటువంటి డబ్బు కావచ్చు, అనుకున్నటువంటి పని కావచ్చు, అనుకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, ఏదైనా కూడా మీ సొంతం అవుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.